రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆలు రస్మలై. అవునండి. సో రస్మలై మనకి యాక్చువల్లీ స్వీట్ కదా, దాన్ని యాక్చువల్లీ మనం పాలతో అలా రకరకాల చేసుకుంటూ ఉంటాం. మరి ఆలుతో ఎలా ఉంటుంది రాజు గారు? కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం. డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. సో రెసిపీ చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో చెప్పడం కన్నా కూడా స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే 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 స్టార్ట్ చేసేద్దాం. ఆలు రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు రస్మలై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, పాలు 1/2 లీటర్, పచ్చికోవా 1/2 కప్పు, పంచదార 1/4 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పాలు వేడి చేసుకుందాం. సో పాలు పోసేసి మనం మరిగించుకోవాలి. ఓకే సో ఇది కొంచెం ఆల్రెడీ మరిగిన పాలేనా రాజు గారు? కాజు చల్లార్చిన పాలు. కాజు చల్లార్చిన పాలు. సో దీంట్లో పంచదార, సరిపడా చూసి వేసుకోండి. ఓకే సో ఇవి కాస్త మరగాలి మనకు. ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక రబ్డీ ప్రాసెస్ చేసుకుంటాం. ముందు రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత రస్మలై. సో రస్మలై కోసం ఏంటంటే బంగాళదుంప అనుకున్నాం కదా. అవును. సో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి. ఓకే ఓకే సో దీన్ని కొద్దిగా పంచదార పొడి. పంచదార పొడి. సో పంచదార వేస్తే మనకు దాంట్లో కరగదు కదా, కాబట్టి కొంచెం ఇలా పొడి రూపంలో చేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే సో ఇది కూడా దీంట్లో బాగా కలిసిపెట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి. యా సో ఇప్పుడు మనకు అది కాస్త స్వీట్ ఆలు అవుతుంది. కొంచెం షుగర్ పౌడర్ అంతా వేసిన తర్వాత. ఓకే సో ఇది అటువైపు మార్చేసుకుని మనం సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బంగాళదుంపని చిన్న చిన్న బిళ్ళల్లా చేసేసుకోవాలి. ఓకే సో రస్మలైస్ లాగా. అవునండి. చేతికి కొద్దిగా నెయ్యి పెట్టుకుని దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. వావ్, అందులో మళ్ళీ స్టఫింగ్ కూడా చేసుకుంటున్నావా? వావ్, ఇంకా తింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందేమో ఇష్టపడే వాళ్ళకి స్వీట్. కొంచెం డిఫరెంట్ గా. ఓకే సో అంచులు మూసేసి దీన్ని మనం కొంచెం ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి. అంటే రస్మలై మనకు ఆ షేప్ ఉంటుంది కదా. అవును. సో లోపల స్టఫింగ్ అంతా మనం ఆ డ్రై ఫ్రూట్స్ తో చేయటం చాలా బాగుంది రాజు గారు. సో మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటాయి. జనరల్లీ రస్మలైస్ లో అలా చేయటం చాలా తక్కువ, ప్లెయిన్ గా చెనతో చేసుకుంటారు కదా, అది ప్లెయిన్ గా ఉంటుంది. సో ఇలా చేసుకుని మనం రెండు వైపులా వేయించేసుకోవాలి. ఓకే నెయ్యి వేసేసుకొని. ఎస్ సో ఇలా మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలి. ఓకే సో ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి. సో ఇది రబ్డీ కాబట్టి మనకి కొంచెం బాగా మరిగి చిక్కపడాలి కదా. సో దాంట్లో ఈలోపు మనం కోవా యాడ్ చేస్తారా? పచ్చికోవా. ఓకే కొద్దిగా యాలకుల పొడి. ఓకే అలాగే కుంకుమ పూలో కొద్దిగా పాలు కలిపేసి పెట్టేసుకోవాలండి. సో దీనివల్ల మనకు ఆ మెయిన్ రబ్డీ కలర్ అనేది వస్తుంది. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కూడా రాదు. దీంట్లో ఇది కూడా యాడ్ చేసేస్తాం. సో అది కొంచెం మనకు చిక్కగా కావాలండి. ఓకే సో ఇక్కడ కొంచెం మనకి రబ్డీ చిక్కపడాలి అండ్ అలాగే ఒక సైడ్ రస్మలైస్ కూడా రెడీ అవ్వాలి. అవునండి. ఓకే రాజు గారు ఇంకొన్ని మనకి ఎన్ని కావాలంటే అని చేసేసుకోవాలి, రెడీ చేసేసుకోవాలి. ఓకే సో మనకి ఇక్కడ ఈ ఆలు అనేది మనం డైరెక్ట్ గా తీసుకుంటున్నాం కదా, బైండింగ్ కి మనం వేరే ఏం పౌడర్స్ లాంటివి యూజ్ చేయట్లేదు. సో మరి డైరెక్ట్ గా రబ్డీలో వేసినప్పుడు అది విడిపోవా రాజు గారు? అంటే ఇవేంటంటే మనం సర్వ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా బౌల్లోకి తీసుకున్నాక ఇవి బిళ్ళలు మనం యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఓకే నార్మల్ రస్మలై లాగా ముందుగానే వేసేసి అలా ఉంచలేము దాంట్లో. సో ఫైనల్ గా ఇంకా సర్వ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు బౌల్లో రబ్డీ తీసుకుని అప్పుడు రస్మలైస్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసేసుకుంటే మనకు సో ఆలు రస్మలై రెడీ అవుతుంది. ఓకే సో సేమ్ మనం ఇలాంటిదే ఒక కాంబినేషన్ స్వీట్ పొటాటో కూడా ట్రై చేయొచ్చా రాజు గారు?
చేయొచ్చు. అది యాక్చువల్లీ మనకి ఈ నార్మల్ పొటాటో కన్నా కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా. ఎస్. సో స్వీట్ పొటాటోతో కావాలంటే చేసుకోవచ్చు, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు, సేమ్ మెథడ్. ఓకే. సో జనరల్గా మనం రస్మలైస్ రబ్డీలో వేసుకున్న తర్వాత ఆ రబ్డీలో ఉన్న ఫ్లేవర్ కానీ మిల్క్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ ఆలు కూడా అలాగే అబ్జర్వ్ అవుతుందా అండి మిల్క్ లో? అంటే మనం ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసేసి మ్యాష్ చేసాం కదా. అవును. సో దాంట్లో వేసుకోగానే మనకి అది పీల్ చేస్తుంది. సో అందుకోసమే అక్కడ మనం ఎక్కువగా దీన్ని మరిగించట్లేదు. మరిగిస్తే మటుకు ఇది కూడా విడిపోతుంది. అవును. ఎందుకంటే బైండింగ్ ఏది వేయలేదు కదా దీంట్లో. అవును. సో అందుకోసమే మనం సర్వ్ చేసుకుంటే వేసుకుంటే దాంట్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో ముందుగానే వేసి పెట్టేసి అలా చాలాసేపు ఉంచేసి తినడం అయితే ఇక్కడ సజెస్టబుల్ కాదండి. సో ప్లస్ ఇది కూల్గా సర్వ్ చేసుకుంటే రస్మలై లాగానే అలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ రబ్డీ ఇంకా టైం పడుతుందా రాజు గారు? కొద్దిగా ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకోవచ్చా? సో ఇక్కడ అంటే మనం రస్మలైకి సర్వ్ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. జనరల్ గా రబ్డీ ప్రాసెస్ అయితే మనకి ఇంకా గంటలు అయినా చాలా టైం పడుతుంది. అవును. సో ఇక్కడ రబ్డీ అయిపోయింది కదా రాజు గారు, సర్వ్ చేసుకుందామా? ఎస్. సో ఇంకా రెడీ టు ఈట్ అన్నప్పుడు ఇలా పైన నుంచి వేసేసుకుని ఇమీడియట్ గా తినేటవే. ఎస్. ఓకే. సో ఫైనల్ గా పిస్తాతో ఇంకేముంది రాజు గారు, ధమాకా మీద ధమాకా. సో మొత్తం కింద మన బేస్ మొత్తం రబ్డీ, మధ్యలో రస్మలై అండ్ పిస్తా. వెరీ నైస్, సూపర్. సో నాకైతే తినేయాలని ఉంది, నేను అస్సలు ఆగలేను. బట్ మీరు కార్వింగ్ త్వరగా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. తప్పకుండా. సో రాజు గారు కార్వింగ్ చేసుకుందామా? ఓకేనండి. వాటర్ మెలాన్ ఏం చేయబోతున్నారు? వాటర్ మెలాన్ తో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. రౌండ్ షేప్. సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సైజుని బట్టి మనం పెటల్స్ ఎన్ని అనేవి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది స్కూప్స్ లాగా కాకుండా షార్ప్ ఎడ్జెస్ కట్ చేస్తున్నాం అన్నమాట. అవునండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇలా బార్డర్ లైన్స్ గీసుకోవాలి. సో అన్నిటి కూడా ఇలా బార్డర్ లైన్ వేసుకున్న తర్వాత సైడ్లోంచి ఇలా పీల్ చేసి తీసేసాలి. ఓకే. సో ఇలా ఫ్లవర్ పైకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లో చేసుకునేప్పుడు మళ్ళీ ఒకసారి అన్ని లెవెల్ చేసుకోవాలి. ఓకే. లెవెల్ చేసుకొని మళ్ళీ మనం షేప్ చేసుకోవాలి. ఎస్. ఓకే. సో ఇక్కడ డిజైన్ కొంచెం మారుస్తున్నాను. సో ఇలా రౌండ్ షేప్లో తీసుకుంటున్నాను. సో ఒకటి అలా ఒకటి ఇలా కూడా బాగుంటుంది. సో ఇట్లా మనకు కావాల్సినట్టుగా రకరకాల డిజైన్ చేసుకోవచ్చు అండి. అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఇస్తూ చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఇలా బార్డర్ లైన్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఆ పెటల్ అనేది చాలా పల్చగా కనిపిస్తుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట లుక్ అనేది. ఓకే. సో మళ్ళీ ఇది కూడా పీల్ చేసి తీసేస్తే అవి కూడా పెటల్స్ ఎలివేట్ అవుతాయండి. ఓకే. సో ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇలా క్రాస్గా
సో ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. అంటే ఒక పెటల్ షార్ప్ గా, ఒక పెటల్ మనకు కొంచెం స్కూప్స్ లాగా కట్ చేసినందుకు ఆ ఎలివేషన్ బాగా తెలుస్తుంది. ఎస్ అండి. వెరీ నైస్. సో రబడీ కూడా అయిపోయింది. ఓకే, తీయగా ఆలు రస్మలై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు రస్మలై తయారు చేసుకునే విధానం. ముందుగా కుంకుమ పువ్వులో పాలు పోసి నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో పచ్చికోవా, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి దగ్గర పడనివ్వాలి. దీంతో రబ్డీ రెడీ అవుతుంది. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఉంచి అంచులు మూసి చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకోవాలి. ఈ బిళ్ళలను పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక బౌల్లో రబ్డీ, వేయించిన బిళ్ళలు వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే ఆలు రస్మలై రెడీ.